ఏప్రిల్ మాసంలో నిర్వహించబోయే మహానీయుల జయంతి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో ఘనంగా జరుపుటకు ఏర్పాట్లను చేయనున్నట్లు అదనపు కలెక్టర్ వెంకరెడ్డి వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం మహానీయుల జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రాజకీయ పక్షాల వివిధ కుల సంఘాల నాయకులు, మేధావులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్న కార్యక్రమంలో పలువురు తమ సలహాలు, సూచనలతో పాటు అభిప్రాయాలను, ఆలోచనలు పంచుకున్నారు. డీఎస్పీలు బి రవీందర్, ట్రాఫిక్ ప్రభాకర్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యామ్ సుందర్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిని సాహితీ, ఆర్డీఓ కృష్ణారెడ్డిలు పాల్గొన్న కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బరే జహంగీర్ మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు అంబేద్కర్ స్ఫూర్తిని అట్టడుగు వర్గాలలో తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. సమాజ స్థాపనకు కోసం ప్రజాస్వామ్య వ్యవస్థలో 75 సంవత్సరాల స్వాతంత్ర కాలంలో నిరుద్యోగం, విద్యాలేని కారణంగా వెనుకబాటుతనంతో అడుగు వర్గాలు అభివృద్ధి చేరుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ జిల్లా అధికార యంత్రాంగంతో పాటు ఉన్నతాధికారులు పాల్గొనడం ఆనవాయితీగా వస్తున్న కార్యక్రమంలో భాగంగా అందరికీ సముచిత అవకాశాలు కల్పించి ఈ సందర్భంగా సలహాలు, సూచనలు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో దళిత ఐక్య వేదిక నాయకులు బట్టు రామచంద్రయ్య, బట్టుపల్లి అనురాధ, బరే ప్రమీల, చిలకమరి గణేష్, బరే సుదర్శన్, కంచి మల్లయ్య, పులిగిల బాలయ్య, కోటేష్ పాల్గొన్నారు. ఇక్కడ కూడా అదే మనం మిత్రులు చెప్తున్నారు, చాలా పీస్ఫుల్ గా జరుగుతుందని. అలాగే ఇక్కడ కూడా ఈసారి కూడా అలానే పీస్ఫుల్ గా కండక్ట్ చేద్దాం. అలాగే కొంతమంది కొన్ని ఇష్యూస్ రైజ్ చేశారు, ఆ ఇష్యూస్ అన్ని కూడా మేడం నోట్ చేసుకున్నారు. అవన్నీ తప్పకుండా మీరు మాకు పాసిబిలిటీ ఉన్న పరిధిలో మీద తప్పకుండా అవన్నీ కూడా రెక్టిఫై చేసుకోవాలి. కానీ కొత్త చెప్తే అవి ఇన్నోవేషన్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాము. మనందరం కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ గా చేద్దాం. థ్యాంక్ యూ. నేను కూడా వరంగల్ హన్మకొండ ఆర్డో చేశాను, అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసేవాళ్ళు, అన్ని సంఘాలు ఇన్వాల్వ్ చేసేవాళ్ళు. బీసీలో పూలే జయంతి రోజు అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు అందరూ వచ్చేవాళ్ళు చెప్తున్నాను. అదేవిధంగా జేపీ యాత్ర, ఆ టైం మేము జేపీ యాత్ర తీసుకొని వచ్చే వరకు అక్కడ మీ అధికారులు ఆ ప్రోగ్రామ్ చేసి కంప్లీట్ చేస్తున్నారు. మేము ఆ ర్యాలీ తీసుకొని వచ్చే వరకే అక్కడ మాకు అవకాశం లేకుండా పోతుంది. కావున మేము కూడా ఇక్కడ వచ్చినటువంటి ప్రజా సంఘాల నాయకులు కానీ అందరూ కానీ టైంకు 8 గంటల అందులో మనకు 58 యూనిట్లను కేటాయించినారు. అందుకు గాను 3 లక్షల రూపాయల యూనిట్ విలువ. అందుకు బ్యాంకు నుండి 30% ఇవ్వాల్సి ఉంటుంది. మనమేమో 70% సబ్సిడీ. 70 అంటే 2,10,000 రూపాయల సబ్సిడీ ఇస్తాం. ఇక 3వ యూనిట్ ఏంటంటే సోలార్ యూనిట్. ఇది అగ్రికల్చర్ వాళ్ళకు అక్కడ ఎవరికైతే కరెంట్ తోటి ఇబ్బంది ఉందో, ఎక్కడైతే వాళ్ళకు బోర్ వేసుకొని బోర్లో నీళ్లుండి అవన్నీ ఉండి కరెంట్ కనెక్షన్ లేకపోతే వారికి ఈ సోలార్ యూనిట్ ద్వారా మనము 7 లక్షల రూపాయల యూనిట్ తోటి వారికి ఇది అందిస్తాము. అందులో వ్యవసాయానికి సంబంధించినటువంటి కొన్ని పరికరాలు కూడా వస్తుంటాయి ఆ 7 లక్షల రూపాయల్లో. అది మనకు 7 లక్షలకు గాను 60% సబ్సిడీ, అంటే 4,20,000 రూపాయల సబ్సిడీ ఇస్తాము. అయితే ఇక్కడ ఇది ఇందుకు గాను నిరుపేదలైనటువంటి, నిరుద్యోగులైనటువంటి మన అందరికీ కూడా మన వాళ్ళందరికీ దరఖాస్తు చేసుకునే విధంగా మీరు చెప్పాల్సిందిగా నేను మీ అందరికీ కూడా కోరుతున్నాను. ఇంకా ఏదైనా ఉంటే మీరు ఎప్పుడైనా సరే నన్ను సంప్రదించవచ్చు. దాని విషయంలో అన్ని రకాలైనటువంటి ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మండల పరిషత్ నుంచి దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆన్లైన్లో మండల పరిషత్లో ఇవ్వాలి. ఎంపీడీఓ అదేవిధంగా నా పేరు జూకంటి ప్రవీణ్ కుమార్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి మహానీయుల ఏదైతే ఏప్రిల్ మాసంలో నిర్వహించేటువంటి మహానీయుల జయంతి ఉత్సవాలకు సంబంధించి సన్నాహక సమావేశాన్ని మరి జిల్లా అడిషనల్ కలెక్టర్ బక్క వెంకారెడ్డి గారి సారథ్యంలో ఇవాళ సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో జిల్లా అధికారులు, బీసీ వెల్ఫేర్ అధికారులు, ఎస్సీ వెల్ఫేర్ అధికారులు, అన్ని పోలీస్ డిపార్ట్మెంట్, అన్ని ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా పాల్గొన్నది. అదేవిధంగా ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు, అన్ని ప్రజాస్వామిక సంఘాలన్నీ కూడా ఇందులో భాగస్వామ్యం జరిగింది. ప్రతి ఏటా కూడా ఏప్రిల్ మాసంలో ఇట్లాంటి ఏర్పాట్లు చేయడం, ఇట్లాంటి సన్నాహక సమావేశాలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి సన్నాహక సమావేశంలో అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు కూడా పాల్గొని, సామాజిక సంస్థలు, సామాజిక సంఘాల నాయకులందరూ కూడా, అన్ని రాజకీయ పక్షాల నాయకులు కూడా పాల్గొని మంచి అమూల్యమైనటువంటి సలహాలు ఇచ్చారు. ఏ విధంగానైతే ప్రతి ఏటా మరి ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారో ఈ ఏటా కూడా ఘనంగా నిర్వహించడానికి కూడా అందరూ సలహాలు, మంచి అమూల్యమైనటువంటి సలహాలు ఇవ్వడం జరిగింది. గతంలో జరిగినటువంటి తప్పిదాలు మళ్ళీ ఈ సంవత్సరం కూడా పునరావృతం కాకుండా
అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం కల్పించకుండా వేదిక కూడా అట్టహాసంగా ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని చెప్పి ఈ సందర్భంగా పాల్గొన్నటువంటి అందరూ కూడా ప్రజా సంఘాల నాయకులు కూడా చాలా అమూల్యమైనటువంటి సలహాలు సూచనలతోని మరి ఏప్రిల్ 5వ తారీఖున బాబు జగజీవన్ రావు జయంతి కావచ్చు, 11వ తారీఖు నాడు పూలే జయంతి కావచ్చు, 14వ తారీఖు నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కావచ్చు, అందరి మహనీయులను ఎక్కడా తగ్గకుండా ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అందులో ఏమాత్రం తగ్గినా మరి ప్రజా సంఘాల నుండి తిరుగుబాటు తప్పదని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. రైట్. ఏప్రిల్ మాసం తాడిత పీడిత ప్రజల దైవ సమానులుగా భావించేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ జ్యోతిబా పూలే పుట్టిన దినోత్సవాలను పురస్కరించుకొని 2 తెలుగు రాష్ట్రాలలో ఘనంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మహనీయుల ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి క్రమంలో ఈరోజు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సన్నాహక సమావేశంలో ఈరోజు వివిధ రకాల సలహాలు సూచనలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఈ మహనీయులు ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించడం కోసం సమసమాజ స్థాపన కోసం కృషి చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం ద్వారా ఈ ప్రజాస్వామిక దేశంలో ఇంకా కూడా 75 సంవత్సరాల పైన స్వాతంత్రం వచ్చిన ఆ మహనీయుడు సమానత్వం కోసం చేసినటువంటి పోరాటాన్ని ప్రజలలో ఇంకా తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. అధికారులు కానీ పాలకులు కానీ ఈ విధానాలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగ ఫలాలన్నీ కూడా గ్రౌండ్ స్థాయిలో పోకపోవడం వల్ల ఈరోజు ఇంకా కూడా నిరుద్యోగం, విద్య అందరికీ అందకపోవడం వల్ల కూడా ఈరోజు సంక్షేమ పథకాలు ప్రభుత్వం ద్వారా నిరుత్సాహానికి గురవుతున్నటువంటి పరిస్థితులు కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలతో పాటు మహనీయుల స్ఫూర్తిని ఈ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 5వ తారీఖు బాబు జగజీవన్ రావు జయంతిని పురస్కరించుకొని 14వ తారీఖు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు వరకు కూడా వివిధ రకాల ఏప్రిల్ 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14వ తారీఖు వరకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ శాఖల ద్వారా రోజుకో వినూత్నంగా ఈ మహనీయుల స్ఫూర్తిని భువనగిరి పురపాలక ప్రజలందరూ కూడా మరి ఇన్స్పిరేషన్గా తెలియజేసేటువంటి కార్యక్రమానికి గత 5 సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా అధికారులు ఇంకా కూడా గతంలో ఏదైనా పొరపాట్లు జరిగి ఉండి ఎవరికైనా సమాచారాలు కానీ వివిధ రకాలుగా ఏదైనా రాటిఫికేషన్ ఉంటే అవన్నీ కూడా సవరించుకొని జై భీమ్ యాత్రను కూడా విజయవంతం చేయాల్సిందిగా మేము ప్రభుత్వానికి అధికారుల ద్వారా విజ్ఞప్తి చేస్తాము.